వైసీపీ అధినేత పర్యటనలో పోలీసులు విధించిన ఆంక్షలే జగన్మోహన్ రెడ్డికి శ్రీరామరక్ష అవుతున్నాయా? ఆంక్షలు విధించే కొద్దీ వైసీపీ నేతలు క్యాడర్ కసిగా పనిచేసి అధినేత టూర్లను సక్సెస్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలే రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. నిన్న జగన్ పర్యటనలో వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. జగన్ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం ప్రతిపక్ష పార్టీలో ఊపునిస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన సూపర్ సక్సెస్ అయింది అని వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు. జగన్ పర్యటించే గ్రామాల్లో బారికేడ్లు అడ్డం పెట్టినా, గ్రామస్తులను కట్టడి చేసినా వెనక్కు తగ్గలేదు. పోలీసులు ఆటంకాలు సృష్టించాలని చూసిన వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అత్యంత విజయవంతమైంది అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మొంతా తుఫాను ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, బీవీ తోట, ఎస్ఎన్ గొల్లపాలెంలో జగన్ పర్యటన సాగింది. వైఎస్ జగన్ పడిపోయిన పంట పొలాల్లో దిగి పరిశీలించారు. అదే సమయంలో రైతన్నతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ధీమా కల్పించారు. మొంతా తుఫానుతో నష్టపోయినటువంటి రైతన్నలను ఆదుకోకపోతే వైఎస్ఆర్సీపీ మరో పోరాటం చేయడానికి కూడా వెనుకాడదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు పట్ల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 25 జిల్లాలపై మొంతా తుఫాను ప్రభావం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. చంద్రబాబు వచ్చిన దగ్గర నుండి పంట నష్టపరిహారం కానీ, ఇన్సూరెన్స్ కానీ, పెట్టుబడి సాయం కానీ రైతులకు అందలేదు అంటూ జగన్ విమర్శించారు. ఎన్యూమరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు. అసలు ఎన్యూమరేషన్ అంటే ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్. అసలు ఎన్యూమరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా, ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి. అసలు ఇది గాలుల వల్ల, వర్షాల వల్ల, తుఫాను వల్ల సుంకు విరిగిపోయిన ధాన్యం. ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారైనా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి, పెట్టి చూడాలి. సుంకు విరిగిపోయిందా, సుంకు విరిగిపోలేదా, ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాల. ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. పాలు పోసుకునే పరిస్థితి ఉండదు సుంకు విరిగిపోతే. సో సుంకు విరిగిపోయిందా లేదా అని చూడాలి. పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాడు. ఇది చూడకుండా, ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎన్యూమరేషన్ మాది జరగలేదు, మా దగ్గరికి ఎవడు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను. ఎన్యూమరేషన్ మాత్రం జరగదు. తుఫాన్ రాకమునుపు అందరికి స్పెషల్ ఆఫీసర్లను ఆ జిల్లాలకు వేసి వాలంటీర్లు పనిచేసేవాళ్ళు, సచివాలయం సిబ్బంది పనిచేసేవాళ్ళు. మా ప్రభుత్వ హయాంలో ఏకంగా కలెక్టర్ల పరిధి, డిస్ట్రిక్ట్ సైజ్ తగ్గించినాం. దానివల్ల ఎక్కువ కలెక్టర్లు, తక్కువ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ కలెక్టర్లు వచ్చినారు, ఎక్కువ జేసీలు వచ్చినారు, దానివల్ల ఎక్కువ ఎస్పీలు వచ్చినారు. దానివల్ల మా ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వచ్చినాయి. మా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది, స్పెషల్ ఆఫీసర్లను వేసేవాళ్ళం. ప్రాణ నష్టం జరగకోకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళం. కలెక్టర్ల చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళం. అన్ని రకాలుగా కలెక్టర్ల దగ్గర నుండి చూసుకోమని చెప్పేవాళ్ళం. ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉన్న పనితీరు గాలికి ఎగిరిపోయింది. ప్రభుత్వం అన్నది ఈ రోజు ఉందా లేదా అర్థం కాని పరిస్థితిలో రైతున్నాడు. రైతుకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం ఉంది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఉన్నా, ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు? 15 లక్షలు అని చెప్పి పంట నష్టం జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఆ రోజు మీ ఎల్లో మీడియాలోని పేపర్లు సైతం రాసినాయి. ఎందుకు రైతులకు తోడుగా ఉండడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు రైతులకు ఎన్యూమరేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్యూమరేషన్ చేస్తే మీ వరి పంట మేము కొనుగోలు చేయము అని ఎందుకు రైతుకు భయపడిస్తున్నారు? ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు? ప్రభుత్వం అన్నది రైతుకు మంచి చేయాల్సింది పోయి రైతుకు నష్టం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా.
నీ తప్పిదం వల్ల రైతులకు ఈరోజు ఇన్సూరెన్స్ డబ్బు రావడంలా. ఈరోజు ప్రతి రైతుకు నువ్వు ఎలా పలికినా ఎలా పలకపోయినా కూడా ఉచిత పంటల బీమా కన్నా నువ్వు గన డబ్బు కట్టి ఉండింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం 20,000 రూపాయలు పైచిలకు ఆ రైతుకు చేతిలో కనపడేది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, గట్టిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కనీసం ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చెయ్యాలి. ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాం. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారు. ఈ లేచిన లెక్కల ప్రకారమే 600 కోట్లు ఇవ్వాలని చెప్పి ఇల్లే బకాయిలు పెట్టారు. ఆ బకాయిల సొమ్మును కూడా వెంటనే రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతా ఉన్నాం. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు గన కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వంకైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేయడమే దండుగా, రైతు వేస్ట్ అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్. అందుకనే రైతు ఈ రోజు ఇన్ని అగసాట్లు పడతా ఉన్నాడు, ఇన్ని అవస్థలు పడతా ఉన్నాడు. ఈ మైండ్ సెట్ మార్చుకుని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు స్పందించే తీరు గన సరిగ్గా లేకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కౌలు కార్డులు కూడా లేవు, కౌలు కార్డులు కూడా ఇవ్వడంలే. ఇస్తే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా ఇవ్వడం కూడా మానేస్తాడు. ఇంత రైతు వ్యతిరేక విధానాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తాం. జగన్ యాత్ర సందర్భంగా భారీ ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు రోడ్లపైకి తరలివచ్చారు. పోలీసులు మాత్రం కేవలం 10 వాహనాలు 500 మంది కార్యకర్తలు నాయకులు మాత్రమే వచ్చేలా అనుమతిచ్చారు. దీంతో పోలీసులతో పలు చోట్ల వైసీపీ నేతలు వాగ్వాదాలకు దిగారు. జగన్ పర్యటన సందర్భంగా తాము విధించిన ఆంక్షలు ఉల్లంఘించరాదని పలు చోట్ల పోస్టర్లు కూడా అతికించారు. ఎక్కడికక్కడ భారీగా జనం రాకుండా అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి ఎలాగోలా వైఎస్ జగన్ వద్దకు చేరుకున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే ప్రశాంతంగానే జగన్ టూర్ ముగిసింది. కానీ పోలీసులు మాత్రం ఆంక్షల ఉల్లంఘన ఇతర కారణాలతో వైసీపీ నేతలకు షాకులు ఇస్తున్నారు. పామర్రు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ ఇతర నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో నిబంధనలు అతిక్రమించారని వీరిపై కేసులు నమోదయ్యాయి. విధులకు ఆటంకం కలిగించారంటూ పమిడిముక్కల పోలీసులు కేసులు పెట్టారు. కానీ మీరు ఇది ఏదో తోసేయాలి అనవసరంగా మీరు ఎవడు పాస్తాడు సార్? ఎందుకు సార్ ఆ వర్డ్ వాడుతున్నారు? ఎందుకు? నేను రూపాయి తెచ్చానా? పెట్టాను సార్. బియాండ్ ద లిమిట్ క్రాస్ అవ్వకూడదు కాబట్టి పెట్టారు. బియాండ్ ద లిమిట్ మనిషికి లిమిట్ ఎక్కడ ఉంది సార్? ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. మా పోలీస్ యాక్ట్ లో ఉంది. గోపువానిపాలెం వద్ద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దని సీఏ చిట్టిబాబు కోరినా పోలీసులతో వాగ్వాదానికి దిగిన మాజీ ఎమ్మెల్యే అనిల్ ఇతర వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. డ్రోన్ విజువల్స్ ద్వారా గుర్తించి మిగతా వారిపైన కేసులు పెడతామని కృష్ణా జిల్లా పోలీసులు ప్రకటించారు. ఇలా జగన్ పర్యటన సమయంలో తలెత్తే వివాదాలు కేడర్ను మరింత బలంగా మారుస్తున్నాయని, కూటమి ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టకపోతే నష్టం జరుగుతుందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. మనిషికి లిమిట్ ఎక్కడ ఉంది? ఉంది సార్.